నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. 2 రోజుల కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి సమస్యలను విన్నవించారు అంగన్వాడీలు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. మీనాక్షి, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ ఉద్యోగులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు, ధర్నా చేపట్టారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. దీంతో ఒక్కసారి కలెక్టరేట్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులకు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలా, కనీస వేతనాలు అమలు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం కారణంగా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని కూడా ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఒక దశలో కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు తీవ్రంగా యత్నించారు. దీంతో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు తమ సమస్యలను విన్నవించిన పరిస్థితి నెలకొంది. దీంతో కలెక్టర్ వెళ్లిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి నెలకొంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ భూపతి.